హలో ఆల్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో ఉసిరికాయలతో నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము. మేము ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలతో ఈ పచ్చడి పెడుతున్నాము. దీనికోసం ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. అలా తుడిచిన ఉసిరికాయల్ని ఇలా కట్ చేయాలి. అయితే ఎన్ని ముక్కలకి ఎంత ఉప్పు కారం అనే కొలతలు క్లియర్గా అర్థం అవ్వాలని ఇక్కడ ఈ గిన్నెతో కొలతలు చూపిస్తున్నాను. మేము ఇక్కడ ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ పచ్చడి పెడుతున్నాము. మీరు కావాలంటే కాయల్లాగా కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ కోసిన ఉసిరికాయ ముక్కలు ఈ చూపించిన గిన్నెతో 2 కప్పులు అయ్యాయి. అవి కొలిచి పక్కన పెట్టుకొని ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఇందాక కట్ చేసిన ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేయాలి. మేము ఇక్కడ పల్లి నూనెని వాడుతున్నాము. అలా నూనెలో వేసిన ఉసిరికాయల్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మెత్తగా మగ్గిన ఉసిరికాయల్లో 1 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉసిరికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ ఉసిరికాయ ముక్కలు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఉప్పు వేసి కలపాలి. అయితే ఇందాక కొలతల కోసం తీసుకున్న గిన్నెని చూశారు కదా, అదే గిన్నెతో 2 కప్పుల ముక్కలకి 1/2 కప్ పచ్చళ్ళ ఉప్పు వేసి కలపాలి. అదే కప్పుతో 1 కప్పు పచ్చళ్ళ కారం వేయాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి కూడా వేసి మొత్తం కలిసేంత వరకు కలపాలి. ముక్కలు వేడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారం, మెంతి పొడి, పసుపు వేయాలి. అలా అయితే ఈ వేసినవన్నీ ముక్కలకి బాగా పడతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి పోపు ప్రిపేర్ చేయాలి. ఈ పోపుని ఇందాక ఉప్పు, కారం, మెంతి పొడి కలిపిన ఉసిరికాయ ముక్కల్లో వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు నిమ్మరసం వేసి కలపాలి. అంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ. మీరు ఇందులో కావాలంటే చింతపండు ఉడకపెట్టి అది కూడా వేసుకోవచ్చు. మేమిక్కడ వెయ్యలేదు. చివరగా మళ్ళీ ఒకసారి కొద్దిగా నూనెని వేడి చేసి అందులో ఇంగువ వేసి అది చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో ఈ నూనెని పోసి మొత్తం కలిసేంత వరకు కలపాలి. Thank you for watching the video. Do like, share and subscribe.